నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఒక ముఖ్యమైన టాపిక్ అనగా హెడ్ ఇంజరీ అంటే మెదడుకు దెబ్బలు, గాయాలు గురించి మాట్లాడడానికి వచ్చాను. సర్వసాధారణంగా మనం గమనించేది ఏంటంటే ప్రతి యాక్సిడెంట్లో కానీ మన ఒంటికి గాయాలు తగలడం చూస్తుంటాము. ఈ అన్ని అవయవాల్లో కంటే ముఖ్యమైనది తల అంటే బ్రెయిన్గా గుర్తించాల్సి ఉంటుంది. ఈ బ్రెయిన్కి ఒకటే కాకుండా న్యూరో సర్జన్ చూసే పరిధిలో స్పైనల్ కార్డ్ కూడా దెబ్బల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ హెడ్ ఇంజరీకి వచ్చినప్పుడు అయితే సాధారణంగా 90% మందికి మెదడు అనేది స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ మనకు దెబ్బలు కనిపించకుండా కూడా చిన్న దెబ్బలు ఉండడం వల్ల కన్కషన్ అంటాము. ఈ కన్కషన్లో మనకు మామూలుగా స్పృహ తప్పిపోవడము, సాధారణంగా కొన్ని నిమిషాలు స్పృహ లేకపోవడము, మళ్ళీ కోలుకోవడము, గుర్తుండకపోవడము, చిన్న విషయాలు మర్చిపోవడము, ఇవన్నీ మనం కన్కషన్ అని చెప్పుకుంటాము. ఈ కన్కషన్లో ట్రీట్మెంట్ అనేది మామూలుగా రెస్ట్ మందులు సరిపోతాయి. కాబట్టి ఈ చిన్న గాయాలు స్కాన్లో ఏం లేనట్లు గుర్తించినట్టయితే మామూలుగా రెస్ట్ మందులతో సరిపోతుంది. మరికొద్దిగా గట్టిగా తాకినట్టయితే మెదడులో కానీ మెదడు పై భాగంలో కానీ బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది. మామూలుగా చర్మంకి చూసినట్టయితే లాసరేషన్ అంటాము, కుట్లు ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే బొక్క అంటే స్కల్, ఈ స్కల్కి దెబ్బలు తాకినప్పుడు ఫ్రాక్చర్స్ అవుతుండడం గమనిస్తాము. ఈ స్కల్కి ఫ్రాక్చర్లో 2 రకాలు ఉంటాయండి. మామూలుగా అయితే లీనియర్ ఫ్రాక్చర్స్ అంటాము, అంటే ఒక గీతలాగా వచ్చే ఫ్రాక్చర్స్ని మనం లీనియర్ ఫ్రాక్చర్స్ అంటాము. ఇలాంటి ఫ్రాక్చర్స్ని మనము సాధారణంగా ట్రీట్మెంట్ గురించి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు, అవి తనంతట తామే అతుక్కుపోతుంటాయి. ఈ 2వ రకమైన ఫ్రాక్చర్స్ అనేది డిప్రెస్డ్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే ఒక పరిధిలో ఈ స్కల్ బోన్స్ ముక్కలుగా అయిపోయి ఒక సాధారణంగా 5 నుంచి 10 బొక్కలు అట్లా మనం చూస్తుంటాం. ఇలాంటి ఫ్రాక్చర్స్కి మనము సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిప్రెస్ ఫ్రాక్చర్ని మనము చిన్న ముక్కలన్నీ తీసివేసి దాని ప్లేస్లో బోన్ సిమెంట్ అనే పదార్థంతో దాని గ్యాప్ని ఫిల్ చేయడం కానీ, లేకపోతే కృత్రిమ ఎక్విప్మెంట్ అంటే మనం టైటానియం మెష్ ద్వారా కానీ ఈ గ్యాప్ని మనం ఫిల్ చేసి దానికి సరైన సర్ఫేస్ అనేది అనాటమీ అనేది మనం రిస్టోర్ చేయడానికి కుదురుతుంది. ఈ దెబ్బలు కాకుండా మెదడు లోపల ఉన్న దెబ్బల గురించి ఆలోచించినట్టయితే ఈ హెమటోమాస్ అంటాం, అంటే రక్తస్రావం, మెదడు లోపల కానీ మెదడు పైన కానీ రక్తస్రావాన్ని మనం గమనిస్తుంటాం. ఈ రక్తస్రావం రకాలు పలు రకాలు ఉంటాయండి. బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు అయితే అన్నిటికంటే బయట వచ్చే రక్తస్రావాన్ని మనం ఎపిడ్యూరల్ హెమటోమా అంటాం, ఈడిహెచ్ అంటాము. ఇలాంటి బ్లీడింగ్ గమనించినప్పుడు మనకు ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, ఈ స్కల్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అయినప్పుడు కానీ మెదడు పొర అంటే డ్యూరా పైన బ్లీడింగ్ అనేది గమనిస్తుంటాము. ఇలాంటివి మనం ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమా అంటాము. చిన్న ఫ్రాక్చర్స్కి అయినప్పుడు ఈ ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమాకి మనం స్కాన్ చేసి గుర్తించినట్టయితే చిన్న ఫ్రాక్చర్స్కి, చిన్న బ్లీడింగ్కి మనం ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారానే చేసుకోగలుగుతాము. ఈ బ్లీడింగ్ అనేది పెద్దగా అయినప్పుడు అంటే సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఇది మన ప్రాణాంతకంగా ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ సర్జరీ చేసి ఈ బ్లీడింగ్ని మనం తీసేయాల్సి ఉంటుంది. ఈ 2వ రకమైన బ్లీడింగ్ అనేది మనం సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. ఈ అన్నిటికంటే ప్రమాదకరమైన బ్లీడింగ్ అనేది మనం సబ్డ్యూరల్ హెమటోమాగా గుర్తించాల్సి వస్తుంది. ఈ మెదడుకి మధ్యలో ఉన్న స్థానాన్ని మనం సబ్డ్యూరల్ స్పేస్ అంటాము. ఈ స్పేస్లోకి మనం బ్లీడింగ్ అయినప్పుడు సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. ఈ సబ్డ్యూరల్ హెమటోమా అనేది చాలా ప్రాణాంతకరమైనది కాబట్టి ఎమర్జెన్సీ సర్జరీ చేసి ఒకవేళ అవసరమైతే ఇమీడియట్గా మనం తీసేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ సబ్డ్యూరల్ హెమటోమా ఎఫెక్ట్ వల్ల మెదడు మీద ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సబ్డ్యూరల్ హెమటోమా కాకుండా ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు సబరక్నాయిడ్ హెమటోమా అంటాము. ఇది మెదడు అతి సూక్ష్మమైన పొర కింద ఉండే బ్లీడింగ్ కాబట్టి ఈ పొర కింద బ్లీడింగ్ని మనం మెడిసిన్స్ ద్వారానే ట్రీట్ చేయగలుగుతాము. ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే మెదడు మధ్యలో అంటే ఇంట్రాసెరెబ్రల్ హెమటోమా అంటాము. ఇలాంటి బ్లీడింగ్ని మనం ఒకవేళ పెద్దగా ఉన్నప్పుడు తీసేయాల్సి వస్తుంది, సర్జరీ అవసరం వస్తుంది. ఇలాంటి ఈ బ్లీడింగ్ అయినప్పుడు, ఈ సర్జరీ అయినప్పుడు పేషెంట్స్కి మనము రిహాబిలిటేషన్ అంటే ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టడం, కొద్ది క్రమంగా వెంటిలేటర్ నుంచి బయటికి రావడము, స్పృహ కోల్పోయిన వాళ్ళు స్పృహ తిరిగి రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఐసీయూలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐసీయూలో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా మందులు వాడడము, మెదడులో వాపు రాకుండా మందులు వాడడము, ఫిట్స్ రాకుండా మందులు వాడడం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ దెబ్బలు తాకిన వాళ్ళకి సామాన్యంగా ఒక వారం 10 రోజుల్లో రికవరీ ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్లో ఉండాల్సిన పరిధి మనకు వారం 10 రోజులుగా గుర్తించాల్సి ఉంటుంది. పెద్ద దెబ్బలు తాకిన వాళ్ళకి ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈ రికవరీ పీరియడ్ అనేది మనం మందులు సరిగ్గా వాడడము, ఫిజియోథెరపీ చేయించుకోవడము, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడడము, సాధారణమైన నర్సింగ్ కేర్ అంటే క్లీనింగ్, యూరిన్ మోషన్, ఫీడింగ్ కేర్ తీసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
ఈ రీహాబిలిటేషన్ అనేది క్రమంగా జరిగే పద్ధతి కాబట్టి చాలా సమయం పడుతుంది, నెల 2 నెలలు కానీ సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే, రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినట్టయితే ఇవన్నీ మనకు సకారణంగా చేసుకో అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా మనకు సీరియల్ ఫాలోఅప్ అంటే రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేసుకున్నట్టయితే రిజల్ట్ అనేది బాగుంటుంది. నమస్కారం.